నమస్కారం. తెలుగు ఫ్లేమ్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వరంగల్లో స్టార్ మా తారల సందడి, మా ఉత్సవం స్పెషల్ ఈవెంట్. జబర్దస్త్ నుండి బ్రేక్ తీసుకుంటున్న ప్రముఖ నటి ఇంద్రజ. ప్రాణాపాయ స్థితిలో ఆద్య కోసం రోధిస్తున్న సీనయ్య. ముక్కుపుడక ధారావాహికలో కొత్త మలుపు, కొత్త పాత్రధారి ప్రవేశం. ప్రేక్షకులని కామెడీతో ముంచెత్తడానికి వస్తున్న సరికొత్త కార్యక్రమం కామెడీ నైట్స్. తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి మురారి అని నిందించిన మీరా. స్టార్మాలో టెలికాస్ట్ అవుతున్న కార్తీక దీపం, ఇది నవ వసంతం, మగువ సీరియళ్ల తారలు వరంగల్లో అభిమానులతో కలిసి సందడి చేయబోతున్నారు. మా ఉత్సవం అనే ఈవెంట్ జూన్ 1వ తేదీ సాయంత్రం 5:30 వరంగల్లో జరగబోతోంది. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్, సుబేదారి మెయిన్ రోడ్, హన్మకొండలో ఈ వేడుక జరగనుంది. ఆసక్తి గల వాస్తవ్యులు ఆ వేడుకలో పాల్గొనవచ్చు. ఝాన్సీ యాంకర్ గా యాదవరాజు ఫైమా ఈ కార్యక్రమంలో నవ్వులు పూయించనున్నారు. అదిరిపోయే ప్రైమ్ టైం అంటూ స్టార్మాలో సాయంత్రం సీరియల్స్ చక్కటి మలుపులతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. 6 గంటల నుండి 10:30 వరకు స్టార్మా సీరియల్స్ లో చక్కటి మలుపులు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకోబోతున్నాయి. అదిరిపోయే ప్రైమ్ టైం అంటూ వస్తున్న ఈ స్టార్మా సీరియల్స్ ని మిస్ కాకుండా చూడండి. శ్రీమద్ రామాయణం సీరియల్ ను చూడండి. సీరియల్ తర్వాత అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పి 1000 రూపాయల బహుమతిని గెలుపొందండి. జూన్ 1వ తారీఖు వరకు మాత్రమే ఈ కాంటెస్ట్ నిర్వహించబడుతుంది. జీ తెలుగులో మధ్యాహ్నం 1:30 టెలికాస్ట్ అవుతున్న ధారావాహిక గుండమ్మ కథ. లాంగ్ రన్నింగ్ సీరియల్ గా జీ తెలుగులో కొనసాగుతున్న ఈ ధారావాహిక నేటితో 1800 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని 1900 ఎపిసోడ్ల మైలురాయి వైపు దూసుకెళ్తోంది. తిలోత్తమ క్యారెక్టర్ లో సరికొత్త నటి రాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే రాబోయే ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా తిలోత్తమ క్యారెక్టర్ రీఎంట్రీ ఉండబోతుందని చెప్తున్నారు. వినయని సీరియల్లో తిలోత్తమ క్యారెక్టర్ ను మళ్ళీ తీసుకురాబోతున్నట్లు, ఆ క్యారెక్టర్ లో ఏ నటిని తీసుకురావాలి అని బయట చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. జీ తెలుగులో ప్రసారమవుతున్న ఊహలు గుసగుసలాడే సీరియల్లో దమయంతి పాత్రను పోషిస్తున్న స్వప్న కొండమ్మ అనే నటి సీరియల్ నుండి క్విట్ అయ్యారు. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా స్వప్న కొండమ్మ సీరియల్ నుండి తప్పుకోవడంతో ఆ పాత్రలో ప్రముఖ నటి శ్రీరితిక పోషించబోతున్నారు. ఇక అందాల రాక్షసి అనే బ్రాండ్ న్యూ సీరియల్ ఈటీవీలో అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సీరియల్ గురించి వివరాలు మరికొన్ని రోజుల్లో తెలుస్తాయి. పెళ్లి పుస్తకం సీరియల్ ఈటీవీలో మధ్యాహ్నం 1:30 టెలికాస్ట్ అవుతోంది. హిందీలో ప్రసారమైన కామ్నాకి రీమేక్ గా కొనసాగుతున్న ఈ సీరియల్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులకి వీడ్కోలు పలకనుంది. ఈ సీరియల్ ముగిసిన తర్వాత ఈటీవీలో ఒక కొత్త సీరియల్ రాబోతోంది. కథా అన్ కహీకి తెలుగు డబ్బింగ్ గా టెలికాస్ట్ అవుతున్న ప్రియమైన నీకు సీరియల్ కూడా ఈటీవీలో మరికొన్ని రోజుల్లో శుభం కార్డు పడనుంది. జూన్ 8వ తారీఖున ప్రియమైన నీకు సీరియల్ ప్రేక్షకులకి వీడ్కోలు పలకనుంది. మలయాళ ధారావాహిక స్త్రీపదంకు అనువాదంగా కొనసాగుతున్న సుమంగలి సీరియల్ కథ ప్రస్తుతం చక్కటి ట్విస్ట్లతో కొనసాగబోతోంది. వేణుగోపాల్ ను పెళ్లి చేసుకున్న బాలసుధ జీవితం ఏ తీరానికి చేరబోతోందో ఈ ఆసక్తికరమైన కథాంశాన్ని ఈటీవీలో మధ్యాహ్నం 3:30 మిస్ కాకుండా సుమంగలి సీరియల్ ను ప్రతిరోజు వీక్షించండి. ఈటీవీ జబర్దస్త్ అలాగే ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ 2 రోజులు టెలికాస్ట్ అవుతున్నాయి. అయితే ఇక నుండి ఎక్స్ట్రా జబర్దస్త్ టెలికాస్ట్ కాదని ఆ షోని ఇక ఆపేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక నుండి జబర్దస్త్ మాత్రమే టెలికాస్ట్ అవుతుందని, ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎప్పటి నుండి అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రముఖ నటి జబర్దస్త్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ ఈ వారంతో జబర్దస్త్ షో నుండి బ్రేక్ తీసుకుంటున్నారు. చాలా కాలంగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ కొంతకాలం ఆమెకు బ్రేక్ కావాలనుకుంటున్నట్లు ఈ వారం ఎపిసోడ్ తో ఆమె సెలవు తీసుకోబోతున్నారు. మరి జబర్దస్త్ షోలో ఇక నుండి ఎవరు హోస్ట్ గా రాబోతున్నారో చూడాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. నిన్ను కోరి సరికొత్త డైలీ సీరియల్ స్టార్ మాలో జూన్ 3వ తారీఖు నుండి సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 శ్రీమద్ రామాయణం సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 తప్పక చూడండి జెమినీ టీవీలో. సరికొత్త సమయంలో సుందరి ఈ రోజు నుండి జెమినీ టీవీలో రాత్రి 9:30 తప్పక చూడండి. సరికొత్త సమయంలో గుప్పెడంత మనసు సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకి జూన్ 3వ తారీఖు నుండి. సరికొత్త సమయంలో నాగపంచమి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 5:30 జూన్ 3వ తారీఖు నుండి. జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న స్రవంతి సీరియల్లో సరికొత్త నటుడు ఎంట్రీ అయ్యారు. గౌరవ్ వర్మ అనే ఈ నటుడు గతంలో నీవల్లే ఉప్పెన, జానకి కలగనలేదు సీరియల్స్ లో నటించారు.
సత్య ప్రేమ కోసం పరితపిస్తున్న క్రిష్ జీవితంలో సంతోషాలు మొదలయ్యాయి. మెల్లగా సత్యకు క్రిష్ పట్ల ప్రేమ మొదలవుతోంది. ఇక ముందు సత్యభామ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకులని ఆకట్టుకోబోతోంది. సత్య క్రిష్ల మధ్య ప్రేమ ఎలా చిగురించబోతోంది, సత్య క్రిష్ల మధ్య రాబోతున్న ఈ బ్యూటిఫుల్ సీన్స్ ని మిస్ కాకుండా చూడండి. ఊర్వశివో రాక్షసివో సీరియల్ స్టార్ మాలో రాత్రి 10 గంటలకి ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. గత వారం టీఆర్పీలో సూర్యకాంతం సీరియల్ ను బీట్ చేసి అర్బన్ ప్లస్ రూరల్ లోను అలాగే అర్బన్ లోను స్లాట్ లీడర్ గా ఊర్వశివో రాక్షసివో సీరియల్ నిలిచింది. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ప్రస్తుతం మనోజ్ రోహిణీల పెళ్లి జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 40 లక్షల రూపాయలు ఇవ్వాలని మళ్లీ షరతు విధిస్తాడు బాలు. అయితే పెళ్లి కంటే ముందు నిశ్చితార్థం జరగాలని పట్టుబడుతుంది ప్రభావతి. బాలు వలన మనోజ్ రోహిణీల నిశ్చితార్థం జరుగుతుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూడండి. తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి మురారి అని నిందిస్తుంది మీరా. తనను మోసం చేసిందని ఆదర్శ్ మీరకి తుపాకీ గురి పెడతాడు. మురారి కనిపించకుండా పోవడానికి కూడా మీరాయే కారణమంటూ నిందిస్తాడు. ఇంతకీ మురారి ఏమయ్యాడు? మురారి మిస్సింగ్ కి ఏమైనా మీరానే కారణమై ఉంటుందా? మరి రాబోయే రోజుల్లో చూడాలి. పడమటి సంధ్యారాగం సీరియల్లో ప్రశాంత్ చేసిన పనికి శౌర్య నిందమోయాల్సి వస్తుంది. రామలక్ష్మి కూడా శౌర్యని అపార్థం చేసుకుని చెంపదెబ్బ కొడుతుంది. మరోవైపు చారు వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆద్య హాస్పిటల్లో ఉంటుంది. చారు కోసం సీనయ్య పరితపిస్తూ ఉంటాడు. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో మళ్ళీ మామూలుగా ఆద్య ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ ఆద్య సీనయ్యలు ఎలా ఒకటి కాబోతున్నారు, ఇంతకీ చారుని సీనయ్య జీవితం నుండి ఎలా తప్పించబోతున్నారో పడమటి సంధ్యారాగం సీరియల్ ను మిస్ కాకుండా చూడండి. ముక్కుపుడక సీరియల్లో అవని శ్రీకర జీవితంలో మరో అనార్థం జరగబోతోంది. స్వామీజీ చెప్పినట్లే విగ్రహం లేనందువలన మరో అనర్థం చోటు చేసుకోబోతోంది. ఈ ఇరువురి మధ్య మరో యువతి పగబట్టడానికి వచ్చేసింది. సరికొత్త పాత్రలో శిల్ప ముక్కుపుడక సీరియల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి ఈ నెగిటివ్ క్యారెక్టర్ రాకతో ముక్కుపుడక సీరియల్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో మరి చూడాలి. కామెడీ నైట్స్ అనే సరికొత్త కార్యక్రమం ఈటీవీ ప్రేక్షకుల ముందుకు జూన్ 5వ తారీఖు నుండి ప్రారంభం కాబోతోంది. బుధ, గురు, శుక్ర, శనివారాలలో వారానికి 4 రోజుల పాటు రాత్రి 10:15 నుండి ఈ కార్యక్రమం ఈటీవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జూన్ 5వ తారీఖు నుండి ఈటీవీలో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. తెలుగు ఫిల్మ్ న్యూస్ సమాప్తం. నమస్కారం.